గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదు వదినా, కాలేజ్ ఫీజు కట్టడానికి తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు, నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా. నేను ఎప్పుడు అన్నయ్యని అడగకుండానే తీసుకుంటాను, అడిగి తీసుకుంటేనే తిట్టాడు. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఒక దాన్ని ఉన్నాను కదా, ఇంక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదినా, కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 600 కావాలి. డబ్బులు లేవు, గిబ్బులు లేవు, బయటికెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు. గుర్తుంచుకో. రాజు, ఏంటన్నయ్య? ఇవాళ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు. అవునన్నయ్య. మరి చిన్నన్నయ్య దగ్గర తీసుకుంటానన్నా, తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదిన పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. సరే సరే, ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చులు కానీ 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా, ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి నిన్నే తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కదా? ఏంటే, నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాడిని నోటితో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. అన్నయ్య, ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో అలా అనకన్నయ్య, అయినా వదినేటి తల్లితో సమానం కదా. పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వదనయ్య, పెద్దన్నయ్య ఇచ్చాడు. మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య. నీకు డబ్బు అవసరం అయితే నా జేబులోంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని చదువు పాటు చేసుకోకరా. అలాగే అన్నయ్య. అబ్బా, ఏంటమ్మా బొమ్మిడాయల పులుసా? పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్లో నోట్లో పైప్ వేసుకొని కూర్చోవలసిన నా కర్మకాలి పల్లెటూరులో ఇరికిపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదిగో సెకండ్. ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలువని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యో, ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఇదేమైనా సత్రమా? చేసి మావయ్య, ఏదో చిన్నపిల్ల, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను కాలుడు. భోంచేసాలండి మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు ఆ భయం లేదు అల్లుడు. మావయ్య, వదినా, కొంచెం మజ్జిగిస్తావా? అలాగే. రామరాజు, ఏంటన్నయ్య? ఇలా రా, కూర్చో. పర్వాలేదన్నయ్య. పర్లేదు, కూర్చోరా. ఈ రోజు నుంచి మీరిద్దరూ వేరుగా ఉండండి. ఏంటన్నయ్య నువ్వు అనేది? మేం వేరేగా ఉండాలా? దానికంటే చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. అది కాదురా, ఇంట్లో అందరం కలిసే ఉంటాం, కాకపోతే వంట మాత్రమే వేరు. ఈ రోజు వంట, రేపు పంట వేరైతే ఆ తర్వాత వేరే ఇది మనమే కదా. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దన్నయ్య. జానకి చిన్నపిల్ల, వేరుగా ఉండాలని తన భర్తకి తనే వండి పెట్టుకోవాలని ఆశపడుతుంది. అంత కోరికగా ఉంటే పుట్టింటికెళ్ళి వాళ్ళ అమ్మ వండి పెట్టుకోమనండి. ఆగరా, నేనెవరిని? అన్నయ్యవి. అన్నయ్య చెప్తే వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య వేరేగా వండుకుంటున్నారు.
నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. శివ, రామ, రాజు ముగ్గురు అన్నదమ్ములు పేరులో కూడా ఒకటిగా ఉన్నారు. ఇక మీదట ఎవరికి వాళ్ళు విడిపోతారు. తప్పకుండా నీ పెళ్లికి వస్తానమ్మా. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాను. అయ్యా, మీరు చెప్పినట్టు నేను చేశాను. మీరు మరోలా అనుకోనంటే నేను చెప్పినట్టు చేయగలరా? చెప్పమ్మా. దయచేసి మీరు నా పెళ్లికి మాత్రం రాకండి. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే నా కాపురం కూడా కూలిపోతుంది. ఎంత మాట అన్నావే? ఆయన దేవుళ్ళు అంటారు మనకు. నిన్ను జానకి, ఈరోజు శ్రావణ శుక్రవారం. నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఇద్దరం తోడికోడళ్ళమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవమేమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువగల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళ. ఇది నీ పట్టు చీరే, కట్టుకొచ్చాను. ఇప్పుడు నాతో వస్తావా? నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు? ఒకే ఇంట్లో ఉంటున్నాం, పైగా తోడికోడళ్ళం. ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి? ఇంకా నయం, నీ భర్త నేను, నా భర్త నువ్వు మార్చుకుందాం అనలేదు. అది కుదరదుగా. ఇంకే చీరిపై ఏంటి అలా చూస్తున్నావు? చీరిపో. ఎందుకు వచ్చావే? ఇంటికి వచ్చిన కూతుర్ని రామ్మ అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని. కానీ నువ్వు చేతులు సూట్ కేస్తా వచ్చావు అంటే అక్కడ జరగకూడదు ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అర్థమైందిగా. ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను. అరే, చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావే? ఆ ఇంట్లోనే నువ్వు కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. చెయ్యను, చేసే ఆలోచన నాకు లేదు. ఇక నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మెళ్ళో తాళి పడే వరకే ఇది నీ ఇల్లు. పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీ ఇల్లు. వెళ్ళో. నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? చచ్చిపోవే. నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి నువ్వేం చేసావు వదినా? తప్పు చేసింది అది. కోపం వచ్చి లాగి ఒకటి ఇచ్చాను. ఆ మాత్రానికి సూట్ కేసు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలా? భార్యను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? అయినా అది ఆడాల విషయం. మధ్యలో నువ్వు చేసుకోవడం దేనికి? పొరపాటున ఎవరికైనా చేయి తగిలితేనే సారీ చెప్తాం. అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగావరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. వెళ్ళి నీ భార్యను తీసురా. నేనా? వస్తే నీ భార్యతో కలిసిరా, లేకపోతే రావద్దు. అసలు ఈ గొడవంతటికి కారణం నేనే అన్నయ్య. ఎవరో కారణం కాదు, అంతా దాని తలపొగరు. రాజేశ్వరి బయలుదేరాడా? బయలుదేరుతున్నాడండి. రామరాజు బయలుదేరు. ఏంటి వదినా నువ్వు కూడా? ఏంట్రా అక్కడ? వెళ్తున్నానయ్యా. అమ్మా స్వాతి, నీకెందుకమ్మా ఇలాంటి పనులు? లేలే. ఆచార్య గారు, అయ్యా అమ్మాయికి వడ్డాణం 60 కిలోలు చేయించాలి. కొలతలు తీసుకోండి. అలాగేనండి అయ్యా. అవన్నీ నాకెందుకు మావయ్య? సీమంతం చేద్దామని. సీమంతమా? అవునమ్మా. ఏంటి సడన్ గా నా మీద ఇంత ప్రేమ? నన్ను ఇంకా అపార్థం చేసుకుంటున్నావమ్మా. ఒక ఆడపిల్ల తన పెళ్లికి రావద్దని నా మొహం మీద చెప్పినప్పుడే నేనెంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అందుకే నేను మారిపోయాను. ఇంతకాలం నేను చాలా కష్టపెట్టానమ్మా. నిన్నే కాదు, నీ పెళ్లికి కట్నంగా ఆస్తి మొత్తం ఇవ్వాలని కండిషన్ పెట్టి మీ అన్నయ్యల్ని కష్టపెట్టానమ్మా. నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీ అన్నయ్యల పేరు మీద మార్పించేస్తానమ్మా. నీ సీమంతానికి వాళ్ళ ముగ్గురిని పిలిచి ఊరందరి ముందు ఈ దస్తావేజులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇదిగో, వీటి మీద సంతకం పెట్టమ్మా. రేపే వెళ్ళి నీ అన్నల్ని వదినల్ని సీమంతానికి రమ్మని పిలుస్తాను. నా కోడలి సీమంతం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి.